ఆ తర్వాత జరిగినటువంటి 3 జిల్లాల వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలు, ఈ 2 ఎన్నికల్లో కూడా విజయదుందుని ఉపయోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ గెలిపించినటువంటి మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి టౌన్ అధ్యక్షుడు రాంబాబు గారు, సీనియర్ ఉద్యమ నాయకుడు సత్యనారాయణ గారు, అట్లాగే మండల ఉపాధ్యక్షుడు బిఎన్ గారు, గానకొండ సీనియర్ నాయకులు రామచంద్ర గారు, ఓబీసీసీఎల్ రామచంద్ర గారు, అట్లాగే మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి గారు, తమ్ముడు సుమన్, అట్లాగే ఎస్సీ నాయకులు, మిగతా నాయకులందరూ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. 6 నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి రానటువంటి మెజార్టీతోటి మన గౌరవ ఎమ్మెల్యే మందుల స్వామి గారు 52,000 పైచిలకు మెజార్టీతో గెలిచింది మన మండల ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన గెలిచినటువంటి అనతి కాలంలోనే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆవాస గ్రామాలు, తండాలు అయితేమి, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్డు ఇచ్చింది మనకు తెలుసు. ఒక 4-3 నెలల కాలంలోనే, ఆ కొద్ది కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం టికెట్ వచ్చింది మనందరికీ తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 7 నియోజకవర్గాల పట్టి భువనగిరి అంటే ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, జనగాం, మునుగోడు, నకరికల్, తుంగతుర్తి, ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్నటువంటి భువనగిరి కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి ఎన్నికల్లో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి 52,000 మెజార్టీ వస్తే చామల కిరణ్ కుమార్ ఎంపీ గారికి 72,000 మెజార్టీ రావడం అంటే ఆశామాషి విషయం కాదు. అలాంటి మెజార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి 2,22,000 మెజార్టీతోటి కిరణ్ కుమార్ రెడ్డి గెలవడం జరిగింది. వారి గెలుపు కూడా దాదాపుగా ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీలందరికంటే కూడా రికార్డు విజయం సాధించారు. ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామం. రేపు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మండలం కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాల పార్టీలో కూడా ఏ ఒక్క సీటు కూడా మిగతా పార్టీలకు వచ్చే పరిస్థితి లేదు. ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అభివృద్ధి పదవులకు పోతున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో దాదాపుగా 4 అమలు చేయడం జరిగింది. రేపు రైతు రుణమాఫీని కూడా ఆగస్టులోగా చేస్తారని చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని ఓర్వలేక మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఈ మధ్యలో పార్టీలకు వచ్చిన వాళ్ళు, గతంలో గాదర్ కిషోర్ తోటి కలిసి ఇసుక దందా చేసిన వాళ్ళు మన పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారు కొన్ని మండలాల్లో. మిత్రులారా, మీరు గమనించండి. ఈరోజు దళితులైనటువంటి సామేల్ గారు అన్ని వర్గాలను, అందరి ప్రజల్లో కలుపుకొని పోతున్నాడు. ముఖ్యంగా మన వాట్సాప్లో ఒక సందేశం చూసింది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఇటు దామోదర్ రెడ్డి గారు కానీ, మొన్న గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మన ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు లేవని దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. దామోదర్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి చేసినటువంటి దామోదర్ రెడ్డి గారు, అలాగే జిల్లాలో మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, మొన్న గెలిచినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పార్టీని డ్యామేజ్ చేయడం కోసమే, కేవలం అభివృద్ధి చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం వీళ్ళు పన్నాగా అందుతున్నారు. కాబట్టి మనందరం కూడా ఆలోచించి, పార్టీ మొత్తం ఐకమత్యంగా ఉంది. ఇలా నియోజకవర్గంలో అందరూ మండల పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ కానీ, ఉన్నటువంటి మన నాయకులైనటువంటి దామోదర్ రెడ్డి గారు కానీ అందరితో సత్సంబంధాలతో ఉన్నారు. ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ నమ్మకం చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ఇచ్చినటువంటి లక్ష్మీదేవి కాలం చెందినటువంటి అంజయ్య అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు పార్టీ విధేయులు అయితే, నువ్వు పార్టీ కట్టుబడి ఉంటే, నువ్వు పార్టీ అభివృద్ధి కోరినవైతే లోపల కూర్చొని ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడాల్సిన బాధ్యత నీ మాజీ సర్పంచ్గా నీ మీద ఉంది. నువ్వు బాహాటంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లోనే చిన్న సమస్యలు ఉంటాయి, ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద నియోజకవర్గం సమస్యలు వస్తాయి, లోపల కూర్చొని ఏమైనా వ్యవహారం ఉంటే మాట్లాడుకోవాలి తప్ప
బహిరంగంగా బాజాప్తుగా బయటకెళ్లి పార్టీని డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఐక్యంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దళితుడైనటువంటి ఎమ్మెల్యే గారి మీద కావాల్సుకొని కూడా వీళ్ళు ఇలాంటి ప్రకటన చేస్తారు కాబట్టి దీన్ని మానుకోమని చెప్తూ ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సామెలన్న గారితో, ఇటు దామోదర్ రెడ్డి గారితో కానీ, రాజగోపాల్ రెడ్డి గారితో కానీ, మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రి మాజీ ఎంపీ గారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కానీ ఎలాంటి విభేదాలు లేవు. దీన్ని గమనించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారు ముఖ్యంగా మొదటి నుంచి కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి వారి క్రియేటివ్ వారికే ఉంటుంది. అందరినీ గౌరవించుకొని ముందుకు పోతాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అభినందనలు తెలియజేస్తూ కాన్స్టిట్యూన్సీ ఆవిర్భావం లేనటువంటి మెజార్టీ ఇటు సామేల్ గారికి, ఇటు చామల కిరణ్ కుమార్ గారికి, తీర్మాన మల్లన్న కూడా మంచి మెజార్టీ ఉంది కాబట్టి ఇక్కడ గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఆదేశాలను ధిక్కరించి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చెప్పపెట్టుగా మేము చెప్తూ ఉన్నాం. పార్టీ ఐక్యంగా ఉంటుంది, మేము అందరం ఐక్యంగా ఉన్నాం తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారం.